రాష్ట్ర రవాణా శాఖ సేవలు పరివాహన్ సారథిలోకి లాంఛనంగా ప్రవేశపెట్టింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయంలో సారథి సేవలు ప్రారంభించింది. దీంతో పాటు ఆధునీకరించిన తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అగ్నివీర్లకు లైసెన్స్లతో పాటు హెల్మెట్లు అందించారు. తెలంగాణలో ఆర్టీఏ సేవలను ప్రజలకు మరింత సులభతరంగా అందించేందుకు ఈ కొత్త పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి. సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా సారథి పోర్టల్ను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారథి పోర్టల్ను లాంచ్ చేశామన్నారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఆర్టీఏ అన్ని సేవలను ఈజీ చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం సారథి అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేసిన ఆన్లైన్ ఫిర్యాదు మాడ్యూలతో టికెటింగ్ సిస్టమ్ ఆధారంగా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందన్నారు మంత్రి పొన్నం. దేశంలో పరివాహన్ సారథి అనేటువంటి ఒక పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దేశం మొత్తంగా రవాణా పరమైనటువంటి సమాచారాన్ని అనుసంధానం చేసిన సందర్భంలో గతంలో ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది. ఆలస్యమైన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎందుకంటే సాంకేతికంగా కొంత ప్రీఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉండే చాలా కాలంగా నిర్ణయం చేసుకొని ఇవాళ అధికారికంగా లాంఛనంగా లాంచ్ చేసుకొని భారతదేశ రవాణా చట్టానికి సంబంధించినటువంటి సమాచారాన్ని లోపల మనం కూడా అంతర్భాగమైనటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిర్దేశకత్వంలో ఎన్ఐసితో అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలైన సారథి, వాహన్ అప్లికేషన్లను ఇతర రాష్ట్రాల తరహాలో అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం. ప్రమాదాల రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంబీఐలను, ఆర్టీఓలను, డీటీసీలను కూడా ఈ వేదిక మీద ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలా పిల్లలకు అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. అదేవిధంగా ఇప్పుడు మారుతున్నటువంటి సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించుకొని రాబోయే కాలంలో ఏ విదేశాల్లో అయితే 4-5 సార్లు డ్రైవింగ్ లైసెన్స్లో తప్పు చేస్తే ఆ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయి వాళ్ళకి ఎటువంటి వాహనం నడిపే అవకాశం లేకుండా, వాహనం కొనుగోలు లేకుండా ఉండే అవకాశం ఉందో దాన్ని అమలు చేస్తూ తెలంగాణలో కూడా రవాణా శాఖ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసి సరి అయిన విధంగా రూల్స్ను అమలు చేసే ప్రక్రియ కూడా చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కేంద్రం తెచ్చిన వాహన సారథి పోర్టల్లో ఆలస్యంగా భాగమయ్యామన్నారు మంత్రి. ఈ అనుసంధానంతో ఫెడరల్ సిస్టంలో భాగమయ్యామని వివరించారు. తెలంగాణ రవాణా శాఖలో రీఫ్రమ్ తీసుకొస్తున్నామన్నారు. ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పిల్లలకు రోడ్ సేఫ్టీపై అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ తరహాలో పొల్యూషన్ పెరగకుండా హైదరాబాద్లో ఈవీ వాహనాలను తీసుకొస్తున్నామని చెప్పారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా వాహనదారుల సపోర్ట్ అవసరమన్నారు. రవాణా శాఖ తరఫున అనేకమైనటువంటి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రోడ్డు భద్రత మాసోత్సవాల పేరు మీద కానీ రోడ్డు భద్రత అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. అంతేకాదు ఇలా హైదరాబాద్ మరొక ఢిల్లీ కావద్దని, ఆ ఢిల్లీలో పొల్యూషన్ తోటి ఇలా ప్రజలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉండలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఇబ్బందిని గమనించి హైదరాబాద్ అట్లా కావద్దని ముందే ఒక ఈవీ పాలసీ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈవీ పాలసీ తీసుకొచ్చి 2 సంవత్సరాల పాటు అన్ని ఈవీ వెహికల్స్కు మేము ట్యాక్స్ ఎగ్జెంప్షన్తో పాటుగా రోడ్ ట్యాక్స్ అన్ని రకాల ఎగ్జెంప్షన్ ఇచ్చినాం, జీరో బేస్డ్లా. సారథి అప్లికేషన్ అమలుతో డ్రైవింగ్ లైసెన్సులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిజీ లాకర్ ప్లాట్ఫామ్తో ప్రయోజనాలను పొందగలుగుతున్నారన్నారు రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్. డిజీ లాకర్ అధికారిక డాక్యుమెంట్లను, డ్రైవింగ్ లైసెన్సులు డిజిటల్ ఫార్మేట్లో భద్రపరచవచ్చన్నారు. ఫిజికల్ డాక్యుమెంట్లపై ఆధారపడవలసిన అవసరం లేదన్నారు. సారథి డేటాబేస్ను డిజీ లాకర్తో సమన్వయం చేయడంతో డిజిటల్ లైసెన్సులు చట్టపరంగా చెల్లుబాటు అయ్యేలా ఉండి రియల్ టైంలో ధృవీకరణకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ విధానంతో లైసెన్స్దారులకు ఎప్పుడైనా ఎక్కడైనా డాక్యుమెంట్లకు ఈజీగా దొరకడమే కాకుండా డాక్యుమెంట్ల నకిలీకి అవకాశం తగ్గి ధృవీకరణ ప్రక్రియలో పారదర్శకత, సమర్థత పెరుగుతుందన్నారు. ఇవాళ నుంచి లెర్నింగ్ లైసెన్స్కు మనకు అవైలబుల్ ఉంటుంది సారథి. 1 వీక్ తర్వాత రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్కు అవైలబుల్ ఉంటుంది. తర్వాత అంచెలంచెలుగా ఫేజ్డ్ మేనర్లో మిగతా హైదరాబాదులో ఉన్నటువంటి మిగతా ఆర్టీఓ ఆఫీసర్స్ అన్నీ కూడా 1 మంత్లో ఈ సారథి పోర్టల్ను అందుబాటులోకి తేవడానికి మేము కృషి చేస్తున్నాము.
తర్వాత ఒక 2 నుంచి 3 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీఓ ఆఫీసులలో ఈ సారథి అనేది పోర్టల్ కొత్తగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత దీని తర్వాత ఒక 4-5 నెలల కాలంలో వెహికల్స్ సంబంధించినటువంటి వాహన్ అనే పోర్టల్ ఉంది. అది డెవలప్మెంట్లో ఉంది. అది కూడా వచ్చినప్పుడు వెహికల్స్ సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ కూడా సెంట్రలైజ్డ్గా మనకు అవైలబుల్గా ఉంటుంది. వాహన సారథి పోర్టల్ లాంచింగ్ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ సీఈఓ, ఇతర అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.